హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పావని. ఇవాళ మనం చూడబోయే రెసిపీ వాము జావా. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది మెయిన్గా పిల్లలకి లేదా మనకే ఎప్పుడైనా దగ్గు అలా వచ్చినప్పుడు చేసుకొని తింటే చాలా బాగా పనిచేస్తుందండి. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ వాము తీసుకుంటున్నానండి. ఇది నేను ఒక 2 పర్సన్స్కి సరిపడా చేస్తున్నాను. సో మీరు దాన్ని బట్టి మెజర్మెంట్స్ చెప్తున్నాను. ఫస్ట్ వాముని బాగా వేయించుకోవాలి. మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన వాముని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారపెట్టుకొని, చల్లగా అయిన తర్వాత మిక్సీలో మంచిగా పౌడర్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోండి ముందుగానే. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను నేను. ఒక ఉల్లిపాయ, 3 ఎండుమిర్చి, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఈ వేగిపోయిన వాముని పక్కన పెట్టేసుకొని పౌడర్ చేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో మనము ఎండుమిర్చి వేద్దాము. ఎండుమిర్చి వేసి ఎండుమిర్చి కూడా వేగుతూ ఉండగా ముందుగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేయాలి. ఇక్కడ నేను ఎల్లిగడ్డ వేసానండి, బట్ షూట్ చేయడం మర్చిపోయాను. సో మీరు ఇక్కడ మెత్తగా దంచక్కర్లేదు, జస్ట్ లైట్గా దంచిన ఎల్లిగడ్డ ఒక 6 పీసెస్ అలా ఉంటాయి కదా, అది వేసుకోండి. వేసి అవి కూడా బాగా వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసి ఇవన్నీ బాగా వేగాలండి. ఇప్పుడు వేగిన తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న వాము ఉంటుంది కదా, వాముని వేసుకోండి. అది కూడా కొంచెం వేగుతుంది. వేగిన తర్వాత ఇందులో మనము ఫస్ట్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పిసికేసి దాని జ్యూస్ వస్తుంది కదా, ఆ జ్యూస్ తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం వేసి దాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న చింతపండు జ్యూస్ని ఇందులో వేయాలండి. వడకట్టుకొని వేసాక టేస్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఉప్పాకి ఎసరు మరుగుతుంది కదా, ఇందులో చూపిస్తున్న విధంగా అలా మరగనివ్వాలి. ఇప్పుడు ఇది బాగా మరుగుతుంది కదా. నా దగ్గర నూకలు లేవండి. పాతకాలంలో అయితే నూకలతో చేసేవాళ్ళు. నా దగ్గర లేదు కాబట్టి నేను గోధుమ రవ్వ వాడుతున్నాను. గోధుమ రవ్వ వేసి మరీ లూజ్ అవ్వకూడదండి. మీడియంగా ఉన్న జావాని తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇందులో నూనె వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. Like, share and subscribe to my mummy channel.